హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీ తమ్మ. ఈ రోజు ఎప్పుడు చేసే విధంగా రొటీన్ గా కాకుండా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ నుంచి నేర్చుకున్న గుడ్డు పొట్టి కోసే కూరని అయితే చూపిస్తానండి. ఎటువంటి మసాలాలు లేకుండా వాళ్ళు చేసే పద్ధతిలోనే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా కూర కోసం అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే ఈ విధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసుకొని తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఈ కూరకి గ్రేవీ అయినా రుచి అయినా కూడా ఉల్లిపాయలోనే వస్తుందండి. నేనిక్కడ మీడియం సైజ్వి 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. మీరు మీ కూర క్వాంటిటీని బట్టి ఉల్లిపాయను తీసుకోండి. ఈ కూరకి ఉల్లిపాయని హై ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేపేయకూడదండి. మీడియం ఫ్లేమ్లోని ఉల్లిపాయను చక్కగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ చక్కగా మగ్గి రంగు మారుతోంది అనగా రుచికి సరిపడా ఉప్పు ఈ కూరలో తక్కువగానే పడుతుందండి, కాస్త చూసుకొని వేసుకోండి. అలానే ఒక స్పూన్ కారాన్ని వేసుకొని ఉప్పు కారం అంతా కూడా ఉల్లిపాయలకు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పావు గ్లాసు నీళ్లు పోసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు గుడ్లను కొట్టి అందులో పోసుకోవాలి. గుడ్లు పోసేటప్పుడు ఒకే చోట కాకుండా కొంచెం దూరంగా వేసుకోవాలి. గుడ్లు పోసాక వెంటనే కదపకుండా చిన్న మంట పైన 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇలా చూపిస్తున్న విధంగా గుడ్డు కాస్త ఉడికింది అన్నప్పుడు గుడ్లను విడివిడిగా చేసుకొని ఒక్కొక్కటి నిదానంగా తిరిగేసుకోవాలి. కూరలో నీరంతా కూడా ఎగిరేదాకా కూరను చిన్న మంట మీద ఉడికించుకొని ఈ విధంగా నూనె తేలాక కూరను దించేసుకోవడమే. అంతేనండి, మన ఈ గుడ్డు కొట్టి పోసే కూర అయితే రెడీ అయిపోయినట్లే. మనకి ఈ కూరలో మసాలాలు ఏమీ లేకుండా చక్కగా ఉల్లిపాయ తీపి, అలానే సన్నగా తరిగి వేసుకున్న పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటు తగులుతూ ముద్దలో చాలా రుచిగా ఉంటుంది. అలానే అంతే సులువుగా కూడా అయిపోతుందండి ఈ కూర. పిల్లల లంచ్ బాక్స్లో కానివ్వండి, లేదా సులువుగా అయిపోవాలి అన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఈ కూర లోపల గుడ్డ ఎలా వస్తోంది అనేది ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. చుట్టూరు కూడా తెల్ల సొన, అలానే మధ్యలో సున్ను ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి. మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.